హలో ఎవ్రీవన్, నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. ఈరోజు మనం డ్రైవ్ ఫర్ యూ వాళ్ళు ఆఫర్ చేస్తున్న డ్రైవింగ్ పార్ట్నర్గా వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వాలి అనుకుంటే మనకి ఏ విధంగా క్వాలిఫికేషన్స్ ఉండాలి, అంతేకాకుండా వాళ్ళు ఇచ్చే యాప్ ఏ విధంగా యూజ్ చేయాలి, వాళ్ళు బుకింగ్స్ ఏ విధంగా తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవ్ ఫర్ యూ అనే డ్రైవర్ సర్వీసెస్లో మనం ఒక డ్రైవింగ్ పార్ట్నర్గా వాళ్ళ దగ్గర మనం జాయిన్ అవ్వాలంటే మనకు మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 3 years అనేది మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. లైసెన్స్ వచ్చేసి మనకు మినిమం 3 years అయి ఉండాలన్నమాట. అదే కాకుండా మనము ఆ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు మనం ఏ వెహికల్ అయినా తీయగలిగి ఉండాలి. అంటే ఆటోమేటిక్ కానీ, మాన్యువల్ కానీ, సెడన్ కానీ, ఎస్యూవి కానీ ఏ వెహికల్ అయినా మనం డ్రైవ్ చేయగలిగే వారిగా ఉండాలి. అంతేకాకుండా డే టైం కానీ, నైట్ టైం కానీ, లేదా లోకల్ ఆర్ అవుట్ స్టేషన్ అన్నీ డ్రైవ్ చేయగలిగి ఉంటేనే మనం వాళ్ళ దగ్గర ఆప్టింగ్ డ్రైవర్గా తీసుకుంటాం జరుగుతుందండి. అంతేకాకుండా వాళ్ళు రిక్వైర్మెంట్ ఏంటంటే ఇంకోటి స్మార్ట్ ఫోన్ అనేది ఆ యొక్క ఎవరైతే డ్రైవర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి 4G ఎనేబుల్తో ఒక స్మార్ట్ ఫోన్ అనేది ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే బుకింగ్స్ అన్నీ కూడా యాప్ బేస్డ్ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా వాళ్ళ స్మార్ట్ ఫోన్ అయితే రిక్వైర్మెంట్ ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా మనకు గూగుల్ మ్యాప్ ఐడియా ఉండాలండి. ఎవరైతే డ్రైవర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మ్యాప్ అనేది చూడటం వచ్చి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే కస్టమర్ లొకేషన్ అంతా కూడా వాళ్ళు గూగుల్ మ్యాప్ ద్వారా ఇస్తారు. ఆ లొకేషన్ పట్టుకుని మనం కస్టమర్ లొకేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో మీకు గూగుల్ మ్యాప్ అనేది చూడటం వచ్చి ఉండాలి. ఈ యొక్క యాప్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి వాళ్ళని అనేది మనం చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక డ్రైవింగ్ పార్ట్నర్గా ఎన్రోల్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నారు. 9292300800 9292300800. ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో కనుక హాయ్ అని మెసేజ్ పెడితే వాళ్ళకి మీకు ఒక లింక్ పంపిస్తున్నారు. ఆ లింక్ అనేది వాళ్ళ ఆఫీస్ అడ్రస్ అనమాట. సో ఆ ఆఫీస్ అడ్రస్ మీకు లింక్ రూపంలో వస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఆఫీస్కి వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మీకు గూగుల్ మ్యాప్ వచ్చా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఈ విధంగానే వాళ్ళ అడ్రస్ చెప్పకుండా మీకు లింక్ పంపిస్తున్నారండి. ఓకే అండి, మీరు ఆ లింక్ పట్టుకుని ఆ లొకేషన్కి వెళ్ళి మీరు అక్కడ నుంచి కాల్ చేయొచ్చు కావాలనుకుంటే. ఆల్రెడీ మీకు అక్కడ షైన్ బోర్డ్ అనేది కనపడుతుంది కాబట్టి డైరెక్ట్గా ఆఫీస్లో కూడా వాకిన్ వెళ్ళొచ్చు. ఇంకొకటి వాళ్ళు రిక్రూట్మెంట్ అనేది ఓన్లీ వెడ్నెస్డే తీసుకుంటున్నారండి, బుధవారం మాత్రమే. అది ఒకసారి గుర్తుంచుకోండి. బుధవారం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాళ్ళు ప్రతి బుధవారం వాళ్ళు రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారు. సో ఆ రోజు మాత్రం మీరు ఆఫీస్కి రిక్రూట్మెంట్ కోసం వెళ్ళాల్సి ఉంటుందండి. ఓకే అండి, మీరు ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి అనేది ఒకసారి చూసుకుంటే కనుక మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అది మినిమం 3 years అయి ఉండాలి. ఆల్రెడీ చెప్పాను కదండి, మినిమం 3 years వ్యాలిడ్ ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ మీరు తీసుకెళ్ళాలి. దాంతోపాటు మీ యొక్క ఆధార్ కార్డ్, మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీ యొక్క స్మార్ట్ ఫోన్ ఎలాగా మీరు క్యారీ చేయాలి, ఎందుకంటే వాళ్ళ యాప్ ఇన్స్టాల్ చేసి అది ఇస్తారు కాబట్టి మీరు దాంతోపాటు మీ ఫోన్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందండి. ఇవి తీసుకుని మీరు ఆఫీస్లోకి వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసి ఇస్తారు. ఆల్రెడీ మేము ఆ యాప్ తీసుకున్నాను కాబట్టి నేను మీకు అది ఎలా యూజ్ చేయాలి అనేది మీకు చెప్తున్నానండి. ప్లే స్టోర్లో కూడా వాళ్ళ యాప్ ఉన్నది, D4U పార్ట్నర్ అని. నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నానండి. వాళ్ళు ఆల్రెడీ నాకు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారు కాబట్టి నేను డైరెక్ట్గా ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఈ యాప్ అనేది మీరు ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ కనపడుతుందండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ కనపడుతుంది. ఇక్కడ మీకు ఆన్లైన్, ఆఫ్లైన్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. మీకు ఎప్పుడైతే బుకింగ్స్ యాక్సెప్ట్ చేయడానికి లేదా ట్రిప్స్కి వెళ్ళడానికి మీరు రెడీగా ఉన్నారో మీరు ఆన్లైన్లో పెట్టుకుంటారు. మీరు ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు లేదా బుకింగ్స్కి వెళ్ళలేని అనుకున్నప్పుడు ఈ బటన్ మీద క్లిక్ చేసేది ఆఫ్లైన్ మోడ్లోకి వెళ్తుంది. అంతేకాకుండా మీకు స్క్రీన్ అంతా కూడా బ్లాక్ అండ్ వైట్గా మారిపోతుందండి. ఓకే అండి, ఇలా ఉంటే మీకు ఏ విధమైన బుకింగ్ వచ్చినా కానీ మీకు ఏ విధమైన అలర్ట్ అనేది ఉండదు. అలా కాకుండా మీకు ఆన్లైన్లో పెట్టుకుంటే కనుక మీకు ఒక బుకింగ్ వచ్చినప్పుడు మీకు ఒక స్క్రీన్ వస్తుంది, వైబ్రేషన్ వస్తుంది. దాని ప్రకారం మీరు బుకింగ్ అనేది యాక్సెప్ట్ చేసుకోవచ్చు అండి. బుకింగ్ అనేది యాక్సెప్ట్ చేసుకుని చూసుకోవచ్చు. సో బుకింగ్ అనేది ముందు చూసే కన్నా ముందు దీంట్లో ఇంకేమేమి ఉన్నాయి ఆప్షన్స్ అనేవి ఒకసారి మీకు చెప్తాను. ఇక్కడ మనకి రేటింగ్ అనేది కనిపిస్తుంది చూడండి, 5 star కనిపిస్తుంది కదా ఇక్కడ రేటింగ్ అనేది. సో ఇది మనకి కస్టమర్స్ ఇచ్చే రేటింగ్ అన్నమాట. మనం ఎంత బాగా కస్టమర్ సర్వీస్ ఇస్తే వాళ్ళు అంత మంచి రేటింగ్ ఇస్తారు. ఆ రేటింగ్ ప్రకారం మనకి బుకింగ్స్ అనేవి అసైన్ అవ్వడం జరుగుతుంది. దీని ప్రకారం మనకి బుకింగ్స్ అనేవి అలౌట్ అవుతాయి. ఇది మనకి డ్రైవ్ ఫర్ యూ నుంచి ఈ పక్కన మీకు యాక్సెప్టెడ్ బుకింగ్స్ ఉన్నాయి కదా, అవైలబుల్ బుకింగ్స్ అంటే మీరు లాగిన్ అవ్వకముందే ఎవరైనా బుకింగ్ కనుక మీకు వేసుంటే మీకు ఇక్కడ బుకింగ్స్ లిస్ట్ కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఎవరు లేరు కాబట్టి మీకు కనపడుతుంది. ఇంకొకటి ఇక్కడ యాక్సెప్టెడ్ బుకింగ్స్ అండి. ఈ పక్కన యాక్సెప్టెడ్ బుకింగ్స్ ఉన్నాయి కదా, దీంట్లో మీరు ఏవైతే బుకింగ్ యాక్సెప్ట్ చేశారో అవి మీకు ఇక్కడ లిస్ట్ కింద కనబడతాయి అనమాట అండి. ఒకవేళ బుకింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఒకసారి బుకింగ్ వేసి చూపిస్తానండి మీకు.
అంతేకాకుండా కింద మీకు డీటెయిల్స్ ఉన్నాయండి. ప్రీవియస్ బుకింగ్స్ ఇంతకుముందు మేము చేసిన బుకింగ్స్ ఇవి. ఈ బుకింగ్స్‌లో మీకు ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఎంత అమౌంట్ కలెక్ట్ అయింది ఇవన్నీ తెలుస్తాయి. అంతేకాకుండా మీకు వ్యాలెట్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది కింద వ్యాలెట్‌లో తెలుస్తుంది. ఇంకొకటి మీకు సెటిల్మెంట్స్, పే అవుట్స్ అంటే మీకు ఆన్‌లైన్‌లో పేమెంట్స్ అయినయి ఎంతవరకు సెటిల్మెంట్ చేశారు అనేవి ఈ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. ఇంకా సెట్టింగ్స్ అనేవి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి గానీ అవి ఉన్నాయి కదా! ఈ సెట్టింగ్స్ అనేవి మీకు పాస్వర్డ్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలన్నా, లేదంటే సపోర్ట్ కావాలన్నా ఈ డీటెయిల్స్ నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినా మీరు ఇక్కడ చూసుకోవచ్చండి. ఈ డీటెయిల్స్ అనేవి తెలుస్తున్నాయి కదండి. దీని ప్రకారం మీ ప్రీవియస్ బుకింగ్స్, యాక్సెప్టెడ్ బుకింగ్స్ ఇవి ఉన్నాయి కదా. ఇక్కడ మనకి అవైలబుల్ బుకింగ్స్ ప్రజెంట్ అయితే బుకింగ్స్ అనేవి ఏవి అవైలబుల్ లేవండి. ప్రజెంట్ మనకు ఒక బుకింగ్ వస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దామండి. అది అంటే మీకు బుకింగ్స్ వచ్చినప్పుడే అలర్ట్ అయితే వస్తుంది. ఆ అలర్ట్ ఎలా ఉన్నది, దాని మీద డీటెయిల్స్ ఏమొస్తాయి అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఒకవేళ అవైలబుల్ బుకింగ్స్లో మనకు బుకింగ్ ఆల్రెడీ వచ్చింది అనుకోండి, ఇదిగోండి బుకింగ్ వచ్చింది చూడండి. బుకింగ్ వచ్చినప్పుడు మనకి ఈ స్క్రీన్ అయితే కనపడుతుందండి. బుకింగ్ బ్లాక్ స్క్రీన్ కనపడుతుంది. మనకి ఇక్కడ దీనికో మనకు టైం ఉంది, డేట్ ఉంది, ఎక్కడికి వెళ్ళాలని ఉంది, యాక్సెప్ట్ ట్రిప్ కొట్టాల్సి ఉంటుంది. మీరు యాక్సెప్ట్ ట్రిప్ కనుక క్లిక్ చేస్తే మీకు బుకింగ్ ఏ బుకింగ్ ఎక్కడికి వెళ్ళాలి ఆ బుకింగ్ మీకు యాక్సెప్టెడ్ ట్రిప్స్లోకి వెళ్తుందండి. ఈ యాక్సెప్టెడ్ ట్రిప్స్లో బుకింగ్ ఉంది చూడండి, ఇది మీరు యాక్సెప్ట్ చేసినటువంటి ట్రిప్. ఇక్కడ మీకు టైం కనపడుతుంది, డేట్ కనపడుతుంది, ఎవరు ఆఫ్లైన్ అండి బుకింగ్, D4 నుంచి ఆఫ్లైన్ బుకింగ్ చేశారు. సో మీకు బుకింగ్ అమౌంట్ ఎంత వస్తుంది అనే డీటెయిల్స్ మీకు ఆల్రెడీ బుకింగ్ యాక్సెప్ట్ చేయకముందే కనపడుతుంది. సో అక్కడ మీరు బుకింగ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనపడుతుంది చూడండి. కాల్ కస్టమర్ అని, ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కస్టమర్కి మీరు ఎవరైనా కాల్ చేయొచ్చు. లేదు నావిగేషన్ అని కనపడుతుంది కదండి. ఈ నావిగేషన్ అనేది మీరు చూసారనుకోండి, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి మీరున్న ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్లోకి లీడ్ చేస్తుంది. మీకు ఒక లొకేషన్, కస్టమర్ లొకేషన్కి అయితే మీరు వెళ్ళొచ్చు అక్కడ నుంచి. ఒకసారి మళ్ళీ డ్రైవ్ ఫర్ యూ యాప్ ఓపెన్ చేస్తున్నానండి. ఇదిగోండి. ఓకే, మీకు లోకల్లో ఉన్నట్లయితే పక్కన ఎక్కడైనా లొకేషన్ చూపిస్తుంది, ఎన్ని అవర్స్ అనేది నేను చూపిస్తుంది, దాని ప్రకారం మీరు వెళ్ళొచ్చు. ఇంకోటి ఆన్ మై వే అనేది మీరు ఎప్పుడైతే ట్రిప్ స్టార్ట్ అవుతున్నారో ఈ యొక్క బుకింగ్ అనేది ఈ 4 o'clock ఉంది కదండి, 4వ తారీఖు 4 o'clockకి మీకు బుకింగ్ అనేది ఉంది ఈరోజు. ఓకే, మీరు ఒకవేళ ఇప్పుడు 3 o'clock 3:15 3:20కి స్టార్ట్ అవుతున్నారు అనుకోండి, ఒక 20 minutes అక్కడికి వెళ్ళడానికి రీచ్ అవుతుంది. మీరు కంపల్సరీగా ఒక 5 minutes బిఫోర్ అయితే అక్కడ ఉండాలి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ అవుతారు. సో ఆ టైంలో మీరు ఆన్ మై వే అని క్లిక్ చేస్తారనమాట. ఆన్ మై వే క్లిక్ చేస్తే అది క్లయింట్కి కస్టమర్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి అలర్ట్ ఉంటుంది, మీరు ఆల్రెడీ స్టార్ట్ అయ్యారని. ఓకే అండి. ఈ యొక్క ఇంకొకటి ఇది ట్రిప్ అనేది ఇక స్టార్ట్ అయిన తర్వాత ఆన్ మై వే క్లిక్ చేశారనుకోండి, కస్టమర్కి ఒక లొకేషన్ అలర్ట్ అయితే వెళ్తుంది అనమాట ఆన్ మై వే. ఇంకొకటి తర్వాత మీకు నెక్స్ట్ మీకు రీచ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే కస్టమర్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత రీచ్ లొకేషన్ కొడతారు. రీచ్ లొకేషన్ అనేది ఎంటర్ చేస్తారు. రీచ్ లొకేషన్ ఎంటర్ చేస్తే మీకు స్టార్ట్ ట్రిప్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ రీచ్ అయిన వెంటనే మీకు సిటిజన్ ఎవరైతే కస్టమర్ బుకింగ్ చేస్తారో ఆయనకి ఒక బుకింగ్ మీ డ్రైవర్ ఎవరు అయితే ఉన్నారో ఆయనకి మీ యొక్క అపార్ట్మెంట్కి రీచ్ అయ్యారు లేదా మీ యొక్క ఇంటి దగ్గరికి రీచ్ అయ్యారు అనేసి వాళ్ళకి అలర్ట్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు అవసరమైతే కస్టమర్ కాల్ చేయొచ్చు, లేదంటే కనుక మీకు ఒకవేళ ఇంతకుముందు వెళ్ళిన సేమ్ కస్టమర్ కనుక అయితే కనుక మీరు డైరెక్ట్గా కార్ దగ్గర వెయిట్ చేయొచ్చు. వాళ్ళే డైరెక్ట్గా వాళ్ళకి ఆల్రెడీ అలర్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చేస్తారు. అంతేకాకుండా మీరు ఇక్కడ నుంచి ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఆయన వచ్చిన తర్వాత మీరు స్టార్ట్ ట్రిప్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. ఇక్కడ స్టార్ట్ ట్రిప్ కొట్టాలండి. స్టార్ట్ ట్రిప్ కొడితే మీరు ఎవరైతే బుకింగ్ వేశారో వాళ్ళకి ఓటీపీ అనేది ఒకటి వెళ్తుంది అనమాట. సో ఆ ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టార్ట్ ట్రిప్ కొడితే ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తే కనుక మీకు ట్రిప్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ యొక్క విషయాలు కొంచెం గమనించండి. స్టార్ట్ ట్రిప్ కొట్టిన తర్వాత ఓటీపీ వెళ్తుంది. ఒకసారి మీకు అవసరమైతే ఆ ఓటీపీ కూడా నేను ఎంటర్ చేసి చూపిస్తానండి. ఒక ఓటీపీతో పాటు మీకు ఎవరైతే కంపల్సరీ ఓటీపీ తీసుకోవాలండి. ఎందుకంటే ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళేమన్నా బుక్ చేశారు అనేసి ఐడెంటిఫికేషన్ కోసం వీళ్ళు ఓటీపీ అనేది ఆప్షన్ పెట్టారు. సో, ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ట్రిప్ స్టార్ట్ అవుతుంది. ఇమేజెస్ అడుగుతుంది. ఇది కంపల్సరీ కాదండి. హ్మ్. మీకు ఇక్కడ ట్రిప్ ఆల్రెడీ స్టార్ట్ అయింది చూడండి. ఈ కాలిక్యులేషన్ అనేది స్టార్ట్ అయింది. మీకు ఇక్కడ టైమింగ్ కూడా రన్ అవుతుంది. దీని ప్రకారం మీకు ట్రిప్ ఎన్ని అవర్స్ వేశారు అనే దాని ప్రకారం మీకు కాలిక్యులేషన్ అవుతుందండి. ఇన్ కేసు మీరు మధ్యలో అయితే ఎండ్ ట్రిప్ కొట్టకూడదండి. కంపల్సరీ ట్రిప్ అంతా కంప్లీట్ అయిన తర్వాతనే ఎండ్ ట్రిప్ కొట్టాలి. మీకు ఎంత అమౌంట్ అయింది అనేది ఇక్కడ ఆల్రెడీ కాలిక్యులేషన్ ఉంది కదండి. 349 3 అవర్స్ బ్యాక్ వేసుకున్నారు. 349 రూపీస్ అనేది మీకు ఆల్రెడీ ఎర్న్ అవుతారు. 3 అవర్స్ ఒకవేళ క్రాస్ అయినా కూడా మీకు ప్రాబ్లం లేదండి. 349కి మిగిలిన ఎన్ని అవర్స్ వాళ్ళు కనుక ఎక్స్ట్రా యూజ్ చేస్తారో ఆ అమౌంట్ అంతా కూడా మీకు యాడ్ అయిన తర్వాత మీరు కలెక్షన్ చేసుకునే అమౌంట్ అనేది అక్కడ షో చేస్తుంది అనమాట మీకు. మీరు ఎప్పుడైతే ఒక 4 అవర్స్ 5 అవర్స్ వాడుకున్నారు కస్టమరు, 5 అవర్స్ తర్వాత మీకు ట్రిప్ ఎండ్ చేశారు అనుకోండి. సో 349కి ఎక్స్ట్రా 100 రూపీస్ యాడ్ అయ్యి మీకు 448 రూపీస్ అలా 448 రూపీస్ 447 రూపీస్ ఎంత చూపిస్తుంది. ఎందుకంటే ఎక్స్ట్రా 99 రూపీస్ పర్ అవర్ పడుతుంది కాబట్టి 50 రూపీస్ పర్ అవర్ 49 రూపీస్ పర్ అవర్ పడుతుంది. సో 1 అవర్కి 2 అవర్స్కి మీకు వచ్చేసి 98 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అవుతుందండి. సో ఎప్పుడైతే ఇది లోకల్ బుకింగ్ కాబట్టి అదే మీరు అవుట్ స్టేషన్ వెళ్ళారనుకోండి అది ప్యాకేజ్ వేరే ఉంటుంది. ఇంకొకటి ఇది రౌండ్ ట్రిప్ అండి. ఈ రౌండ్ ట్రిప్ అంటే కస్టమర్ని మనం ఎక్కడైతే పికప్ చేసుకున్నామో మళ్ళీ అక్కడ డ్రాప్ చేస్తాం. ఇది కాకుండా మనం 1 వే డ్రాప్స్ ఉంటాయి. ఆ 1 వే డ్రాప్స్లో అనుకోండి మీకు రిటర్న్ బస్ ఫేర్ ఇస్తారు. రిటర్న్ ఎంత అయితే జర్నీ మీకు ఎక్స్ట్రా పడుతుందో ఆ టైం కూడా పేమెంట్ అనేది ఎక్స్ట్రా కాల్కులేట్ అవుతుందండి. సో ఈ ఛార్జెస్ అనేవి లోకల్కి వేరుగా ఉన్నాయి, అవుట్ స్టేషన్కి వేరుగా ఉన్నాయి. 1 వేకి అయితే వేరే డిఫరెంట్గా ఉన్నాయి. అవి కొంచెం గమనించండి. ఈ యొక్క ట్రిప్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే ఎండ్ ట్రిప్ కొడతారో ఎండ్ ట్రిప్ అనేది మనం ఇక్కడ క్లిక్ చేసామనుకోండి కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసినప్పుడు ఆ ట్రిప్ అనేది ఎండ్ అయిపోయి మీరు ఎంత అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలి అనేది అక్కడ డిస్ప్లే అవుతుందండి. ఇది క్యాష్ బుకింగ్ కాబట్టి క్యాష్ కలెక్షన్ కాబట్టి 349 చూపిస్తుంది. క్యాష్ కలెక్టెడ్ అనే ఆప్షన్ మీకు అక్కడ చూపిస్తుంది. మీరు ఎప్పుడైతే క్యాష్ కలెక్ట్ చేసుకున్నారో అప్పుడు క్యాష్ కలెక్టెడ్ కొట్టాలి. ఇన్కేస్ వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుని పేమెంట్ ఆన్లైన్లో చేసేస్తే కనుక మీకు ఇక్కడ చూపిస్తుందండి ఆన్లైన్ పేమెంట్ అని. దాని ప్రకారం మీరు తీసుకుని వచ్చేయచ్చు. ఓకే అండి. ఓకే. ఇది వాళ్ళు ఇచ్చిన రేటింగ్ అండి. వాళ్ళకి రేటింగ్ ఇవ్వలేదు. ఒకవేళ రేటింగ్ ఇచ్చి ఉంటే కనుక మీరు ఇక్కడ రేటింగ్ అనేది కనబడుతుంది. మీరు కావాలంటే తర్వాత కూడా చూసుకోవచ్చు ఇదే ఆప్షన్ని. వాళ్ళు మనకి ఎంత రేటింగ్ ఇచ్చారనేది తర్వాత మనకి డిస్ప్లే అవుతుందండి. ఏ కస్టమర్ మనకి ఎంత రేటింగ్ ఇచ్చారనేది తెలుస్తుంది. ఇంకొకటి మెయిన్ విషయం అండి, ఇక్కడ నేను వ్యాలెట్ గురించి మాట్లాడలేదు. ఎప్పుడైతే మనం డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి ఇచ్చి అప్లోడ్ చేసుకున్నామో వాళ్ళు మనకు ఒక ఐడి పాస్వర్డ్ ఇచ్చారు కదండి డ్రైవ్ ఫర్ యూ నుంచి అప్పుడు కంపల్సరీ మనం ఇక్కడ 500 రూపీస్ అమౌంట్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంది. అదొకసారి గమనించండి. ఎందుకంటే మినిమం 500 రూపీస్ మనం వ్యాలెట్లో మెయింటైన్ చేస్తేనే మనకి వాళ్ళు బుకింగ్స్ అనేది యాక్సెప్ట్ చేయడానికి అవుతుంది. సో 500 రూపీస్ రీఛార్జ్ మెయింటైన్ చేయాలి. ఇది ఎందుకంటే మనం ఎంత బుకింగ్స్ చేస్తామనేది ఆ అమౌంట్ అనేది కమిషన్ అనేది ఇక్కడ నుంచి ఒక క్యాష్ బ్యాలెన్స్ అయితే దీని నుంచి కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. 10% అని 15-20% అని ఇలా ఉన్నాయి కదండి ట్రిప్ ప్రకారం. ఆ పర్సంటేజ్ అనేది దీంట్లో నుంచి వాళ్ళు కట్ చేసుకుంటారు. రిమైనింగ్ అమౌంట్ అనేది ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ ఉంటే ఆ రిమైనింగ్ అమౌంట్ మనకి బ్యాంక్ అకౌంట్ ద్వారా మనకి ఇక్కడ సెటిల్మెంట్స్ ఉన్నాయి కదా, ఆ సెటిల్మెంట్ ప్రకారం మనకి ఎంత అమౌంట్ అనేది అకౌంట్లో వేస్తున్నారు అనేది ఇక్కడ ఇస్తున్నారు. ఆ అమౌంట్ దాని ప్రకారం వాళ్ళు మనకి అకౌంట్లో రిమైనింగ్ అమౌంట్ మనకి యాడ్ చేసేస్తారండి. ప్రతి గురువారం మనకి ఆ సెటిల్మెంట్ అవుతుంది. ఓకే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి. లేదంటే ఒకసారి డ్రైవ్ ఫర్ యూ ఆఫీస్లో కాంటాక్ట్ చేసేట్లయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.